హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇదొచ్చేసి ఇంకా నైటే అంతా బయట వాకిలి, గుమ్మం అన్నీ కడిగేసి చక్కగా ముగ్గులైతే పెట్టేసుకున్నాను. ఇంక ఇదొచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే ఫ్రీగా ఉంటది కదా! ఇంకా కాఫీ తాగేసిన తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను. ఇక్కడ కర్రీ అయితే వండుతున్నాను. చపాతీ చేసేద్దామని చెప్పేసైతే మరి చపాతీకి కర్రీ ఉండాలి కదా! ఇక్కడ బీన్స్ గింజలైతే తీసుకొచ్చి వారం రోజులయింది. సరే ఈరోజు కర్రీ కింద చేసేద్దామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. మొన్నైతే ఇంకా పూరీ పిండి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా! ఇంకా అది ఉండిపోయింది. ఇంకా అదైతే ఇంక ఇప్పుడైతే చపాతీ కింద చేసేస్తున్నాను. పూరీ పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత అది కొంచెం ఎలాగన్నా సాఫ్ట్‌గా అవుతది. కూలింగ్ తగ్గిపోయిన తర్వాత మనకి చపాతీకి కరెక్ట్‌గా ఉంటదనమాట. ఇక్కడ కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని, ఇంక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించేసుకొని, ఇంకా టమాటా కూడా వేయించేసుకొని, ఇంకా సింపుల్‌గా మాట. ఇంక వేగాలంటే ముందుగా ఇంకా పసుపు, ఉప్పు వేసేసుకొని వేయించేసుకుంటే చక్కగా వేగిపోద్ది. ఇంక కుక్కర్‌లో అయితే ఒక 3, 4 విజిల్ వేయించేస్తే ఇంక కర్రీ అయితే రెడీ అయిపోతది. ఇంకా మనకేంటంటే ఇంకా చపాతీకి పూరీకి కానివ్వండి, ఇంక కర్రీ అయితే ఉండాలి కదా! ఇలా చక్కగా మంచి కర్రీ చేసుకుంటే ఇంక పూరీ కానీ, చపాతీ గానీ భలే తినడానికి ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఇవి తీసుకొచ్చి వారమైంది కదా! ఇంకా కొంచెం ఉప్పు నీటిలో వేసి కడిగేసాను కదా! అవి పైనున్న పొట్టయితే వచ్చేస్తుంది. కానీ ఆ పొట్టుతోనే మనం చేసుకోవడమే మంచిది కర్రీ వచ్చేసి. ఇంకా ఫైబర్ అది ఉంటది కదా! ఇంకా కొంచెం అయితే ఇంకా వచ్చేసింది. కొంచెం అయితే అలానే ఉన్నాయి. ఇంకా అవి కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇంక అందులో వచ్చేసి ఇంకా కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసేసుకుంటే చాలా బావుంటది ఈ కర్రీ వచ్చేసి. ఇది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకొని కూరకు సరిపడా కారం, ఒక అర టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను కనుక కారం అయితే కొంచెం లైట్‌గా వేసాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ కనుక ఇది కొంచెం మసాలా కానివ్వండి, కొంచెం కారం ఇలాంటివన్నీ కొంచెం తక్కువ వేసుకుంటే బావుంటది. ఇంకా అయితే అంతా ఫ్రై చేసేసి కొంచెం ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి 3, 4 విజిల్లు అయితే వేయించేసాను. ఇప్పుడైతే ఇంకా చపాతీ అయితే ఇంకా పక్కనైతే చపాతీ ఒత్తేసుకొని ఇప్పుడు చపాతీలు కూడా కాల్చేస్తున్నాను అనమాట. ఈ తవ్వ బాగా వేడైపోయింది. ఇట్టే మాడిపోయినట్టు అయిపోయింది. అంటే మాడిపోలేదు. కొంచెం కలర్ ఎక్కువ వచ్చేసింది చపాతీకి వచ్చేసి. కానీ ఇది ఐరన్ తవ్వ కదా! ఇంకా చాలా ఫాస్ట్‌గా హీట్ అయిపోతది. ఫాస్ట్‌గా మాడిపోతాయి కూడా చూసుకోకపోతే. ఇది మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇంకొంచెం అలా ఉంచేస్తే మాడిపోదును. ఇలా మనం ఫోల్డ్ చేసుకొని చపాతీ చేసుకుంటే ఇది సాయంకాలం వరకు కూడా అలాగే బావుంటది. పొరలు పొరల కింద వస్తది. చాలా బావుంటది. ఇంట్లో అయితే ఇలాగా ఫోల్డ్ చేస్తేనే చపాతీ బాగా ఇష్టపడతారు. అలానే చేసైతే అందరికీ అయితే రెడీ చేసి ఇచ్చేసాననమాట. ఈ ఎండాకాలం కదా! ఈ ఎండకి అసల ఏ పని చేయలేకపోతున్నాము. చెమటలైతే అలా వచ్చేస్తా ఉంటున్నాయి. అసలు వంటగదిలో అస్సలు ఉండలేకపోతున్నాం. ఎప్పుడెప్పుడు వంట చేసేసి, ఎప్పుడెప్పుడు టిఫిన్ వండేసి బయటకు వచ్చేద్దామా అని అనిపిస్తుందన్నమాట. అసలు అంత వేడొచ్చేస్తుంది. నాది మామూలుగానే వేడి శరీరం. వంటగదిలో మామూలుగా లేదన్నమాట నాకు వచ్చేసి. మనం ఇలా ఎండాకాలం కదా! ఏదోటి జ్యూస్ అని, అవని బార్లీ అని ఇలాంటివి తాగుతూ మజ్జిగ పెట్టేసుకొని తాగుతూ వంట చేయాలి. అప్పుడే మనం ఆ వేడి భరించగలం. ఇక్కడైతే టిఫిన్ కూడా అయిపోయింది. ఇలా కర్రీ వేసుకొని టిఫిన్ ఇలాగ చపాతీ తింటే చాలా బావుంటది. కూర బావుంటేనే కదా చపాతీ ఎక్కువ తినాలనిపిస్తది ఇష్టంగా. నేనైతే వాళ్ళందరినీ పంపేసి ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. టిఫిన్ కూడా నేను చేసేసి కొంచెం సేపయితే కొంచెం రిలాక్స్‌గా కూర్చుంటున్నాను. చెమటలు పట్టేస్తున్నాయన్నమాట. ఇంకా ప్రతి పనికి చిన్న పని చేయడం, మళ్ళీ వచ్చి కూర్చోవడం, మళ్ళీ పని చేయడం అలాగయిపోతుంది. మళ్ళీ ఈ వీడియోలన్నీ ఎడిటింగ్ చేసుకోవడం అలా మాట అవన్నీ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలోని. ఇక్కడ ఏంటంటే నాకు నిద్ర కూడా సరిపోవట్లేదన్నమాట. ఈ వీడియో పెట్టడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఈ ఎడిటింగ్ అని, అదని, ఇదని అసలు మధ్యాహ్నం అసలు నిద్ర ఉండట్లేదు. నైట్ కూడా చాలా లేట్ అయిపోతుందన్నమాట. అసలు ఒక వీడియో తీసి పెట్టడం అంటే చాలా టైం అయితే దీనికే అయిపోతుంది. అందుకని నాకు నిద్ర కూడా సరిపోవట్లేదు. నిద్ర అయితే వచ్చేస్తుంది. కొంచెం మార్నింగ్ కొంచెం ఎలాగన్నా డల్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే అంత అలిసిపోతాం. మనకి ఏదైనా దిగితేనే గాని లోతు తెలీదు కదా! అలాగే యూట్యూబ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు అందరూ. ఈజీగా డబ్బులొచ్చేస్తాయి. ఏముంది వీడియో తీసి పెట్టేస్తే
ఇంకేముంది నెల నెల డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. కాకపోతే చాలా కష్టం మాట. ఒక్క వీడియో తీసి పెట్టడానికి నానా కష్టాలు. ఎందుకు షార్ట్ వీడియో పెట్టడమే చాలా ఎక్కువ టైం అయితే అయిపోతుందన్నమాట ఒక్క వీడియోని సెట్ చేయడానికి. ఇక్కడైతే ఈరోజు కొంచెం తోటకూర ఫ్రై చేసేసుకుని కొంచెం చారు పెట్టుకుందామని అయితే నిర్ణయించుకున్నాను. ఇక్కడైతే కొంచెం స్ట్రాంగ్గా టీ పెట్టేసుకుని తాగుతున్నమాట. అమ్మ వచ్చింది, అమ్మ నేను కొంచెం బయటకు వెళ్ళవలసిన పని ఉంది. ఇంకా టీ తాగేసి ఇంకా తోటకూర అయితే అంతా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అది ఉప్పు వాటర్లో వేసేసి కొంచెం సేపు ఉంచేస్తే ఏంటంటే మన ఆకుకూరలు అలానే క్లీన్ చేసుకోవాలి. ఏదైనా కూడా కాయగూరలు అవనివ్వండి, ఆకుకూరలు అవనివ్వండి, చికెన్ అవనివ్వండి, చేపలు అవనివ్వండి, కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని మనం కడగాలి కనుక ఇంకా ఆకుకూరలు కూడా నిన్న కొంచెం నానబెట్టేసాను నీటిలో వేసేసి. ఇక్కడ అమ్మ నేను ఇంకా టీ తాగేసి ఇప్పుడైతే బయటకు అయితే వెళ్తున్నాము. ఇంకా ఒక 3 పనులు అయితే ఉన్నాయన్నమాట. దానికోసం అయితే బయటకు వచ్చాము. ఇంకా బండిలో పెట్రోల్ వేయిందామని కూడా వచ్చాను. అలాగే బట్టలు ఇస్త్రీకి ఇద్దామని ఐరన్కి ఇచ్చేసి అయితే వచ్చాను. ఇలా చిన్న చిన్న పనులన్నీ చూసుకుని మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చేసి ఇంకా మిగతా పనులు ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా వంట చేసేద్దామని ఇంకొక పక్కన రైస్ పెట్టేస్తున్నాను. ఇంకొక పక్కన రైస్ పెట్టేసి ఈ పక్కన రసం పెట్టేస్తే అది అవుతూ ఉంటాయి. ఈలోగా నేను తోటకూర కట్ చేసేద్దామని చెప్పేసి అయితే ముందైతే ఇవి 2 అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఎండ మామూలుగా లేదన్నమాట. అసలు మార్నింగ్ టైంలో అసలు బయటకు అయితే వెళ్ళకూడదు. కానీ పిల్లలు కాలేజీకి ఎలా వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి చాలా బాధేస్తుంది. అంటే ఈ మధ్యనే విన్నాను ఏంటంటే కొన్ని కాలేజీల్లో అయితే సార్లు క్లాస్ చెప్తున్నప్పుడు ఫ్యాన్లు కట్టేస్తున్నారంట పిల్లలకి, సరిగా వినిపించట్లేదు వాళ్ళకి అని చెప్పేసి. అసలు ఎండాకాలం ఎలా అండి బాబు ఫ్యాన్లు కట్టేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. చాలా కష్టం కదా, చెమటలు పట్టేసి పిల్లలు అంత టైం అలా కూర్చోవాలంటే కష్టం కదా. నాకు చాలా బాధ అనిపించింది. ఇక్కడ వచ్చి రసం పెట్టేస్తున్నాను. రసం కోసం అని అయితే టమాటా రసం పెట్టేస్తున్నాను. దానికోసం కొంచెం ఒక 3 టమాటాలు, కొంచెం చింతపండు, మనం తినే పులుపుని బట్టి అవన్నీ మిక్సీలో వేసేసి ఇంకా ఇలా గ్రైండ్ చేసేసి తెచ్చేసుకున్నాను. ఇక్కడైతే రసం కోసం మసాలా రెడీ చేస్తున్నాను అనమాట. జీలకర్ర, కొంచెం మిరియాలు, వెల్లుల్లిపాయలు అన్నమాట. ఇవన్నీ కొంచెం మిక్సీలో ఏమి వాటర్ వేయకుండా మామూలు డ్రైగానే ఇది పౌడర్ చేసుకుని తెచ్చేసుకోవాలి. ఇక్కడ ఒక ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాను రసం కోసమని. ఇంకా ముందుగా నేను తాలింపు పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను కనుక ఈరోజు ఇలా తాలింపు పెట్టేసి రసం అయితే చేసేస్తున్నాను. అక్కడ రైస్ పెట్టాను కానీ స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ అది కూడా ఆన్ చేశాను అనమాట. ఒక్కొక్కసారి అలాగే అవుతూ ఉంటాయి కదా, ఇంకా నేను చూసుకున్నాను. లేదంటే రైస్ అవుతుంది అని చూస్తే ఎప్పటికీ అవ్వదన్నమాట. నేను ఆన్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ మనం టమాటా, చింతపండు ఇలాగ పేస్ట్ చేసి పెట్టినాం కదా, అందులో వాటర్ అయితే వేసేసుకోవాలి, వేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే ఇంకా అది వడకట్టుకుని మనం రసం తాలింపు పెట్టేసుకుని అందులో వేసుకోవడానికి. రసం కోసం అయితే ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఇంకా అందులో కొంచెం తాలింపు ఆవాలు వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకొని కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మనం మిరియాలు అవన్నీ వేసుకున్నాం కదా, జాగ్రత్తగా చూసుకుని అయితే వేసుకోవాలి, మళ్ళీ కారం ఎక్కువైపోతుంది. ఇవన్నీ మంచి కలర్ అయితే వచ్చే వరకు వేయించేసుకుని ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి, రసం పౌడరు. ఇక్కడ ఇంగు కూడా వేస్తున్నాను. అలాగే ఇందులో పసుపు, ఉప్పు, కొంచెం కారం కూడా వేసేస్తున్నాను అనమాట. కారం కూడా చూసుకుని వేసుకోవాలి. చాలా కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి. ఎందుకంటే మిరియాలు వేసాం కదా, కారం కొంచెం ఉంటుంది, ఘాటు ఉంటుంది. ఇక్కడ రసం పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నది కూడా ఈ ఆయిల్లో వేసేసుకుని చక్కగా తాలింపు అయితే వేసుకోవాలి. తాలింపు అయితే నిజంగా చెప్తున్నాను గుమ్మెత్తిపోతుంది. రసం ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ పెట్టండి. నాకైతే రసం అంటే చాలా ఇష్టం. ఇంకా కూరలు పక్కన పెట్టి రసంతో తినేస్తాను అనమాట, అంత ఇష్టం నాకైతే. స్మెల్ అయితే అద్దరిపోతుంది, చాలా బాగుంది. ఇంకా అక్కడ అలా తాలింపు పెట్టేసి ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా వడకట్టేసుకుని వేసేసుకోవడమే. ఎందుకంటే మనం ఇందాక అదంతా మిక్సీలో చేసినప్పుడు ఇంకా కొంచెం చిన్న చిన్న ఉండిపోతాయి. అవన్నీ అందులో వేస్తే ఏంటంటే టమాటా ముక్కలు అలాంటి చిన్న చిన్నవి ఉండిపోతాయి కదా, అవన్నీ మనకు తినేటప్పుడు కొంచెం అడ్డుగా ఉంటాయి. అందుకని ఇలా గ్రైండ్ చేసుకుని ఇలా వేసేసుకోవచ్చు. అవన్నీ ఇలా వడకట్టేసుకోండి. చింతపండు కూడా కొంచెం వేసాం కదా గ్రైండ్ చేసినప్పుడు, అవన్నీ ఇలా వడకట్టేసుకుంటే మనకి రసం అనేది బాగుంటుంది అన్నమాట. మనం తినేటప్పుడు మళ్ళీ అవన్నీ పక్కకు తీసుకోవాలి. ఇలా అయితే ఇంకా మనం అలా చక్కగా తినేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే మనకి ఎంత రసం కావాలో అంత అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి.
చాలా బాగుంటుందండి. ఇలాగా టమాటా రసం, మిరియాల రసం చాలా బాగుంటుంది. చూసారా అదంతా వచ్చేసింది, చింతపండుది అవన్నీ మనం వడకట్టితే అవన్నీ బయటకు వచ్చేసినాయి చక్కగా. ఇప్పుడు ఈ రసంని కొంచెం సేపు మరిగించాలి బాగా. ఇంక అన్నీ తాలింపు పెట్టేసాం కనుక మనం ఇలా ముందు మరిగించి తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు, ముందు తాలింపు పెట్టుకుని తర్వాత మరిగించుకోవచ్చు అన్నమాట. ఇంక నేను రసం అవతల పెట్టేసి రైస్ అవతల పెట్టేసాను కదా. ఇంక ఇప్పుడైతే ఇంక తోటకూర అయితే కట్ చేస్తున్నాను. తోటకూర కూడా 3-4 సార్లు అయితే చాలా బాగా కడగాలన్నమాట. ఆకుకూరలు వచ్చేసి కడగాలంటే ఇలా జాడించాలన్నమాట, అంత ఎక్కువ వాటర్లో జాడించాలి. ఎందుకంటే అంతలా క్లీన్ చేసుకోవాలి జాగ్రత్తగా చూసుకొని. ఇంకా చాకుతో కట్ చేసేదానికంటే ఇంక ఇలాగా కత్తిరితో కట్ చేసేస్తున్నాను, చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు. ఇంక ఇవాళ అయితే ఇంక ఇలా కట్ చేసేస్తున్నాను. ఈ చాకులు కూడా ఏంటంటే పదునంతా పోయి అవి కూడా తెగట్లేదు అన్నమాట, ఒక్కొక్కసారి విసుగు అనిపిస్తుంది. ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇలా కత్తిరితో అయితే కట్ చేసేస్తున్నాను. ఇంకా పక్కనైతే మా అమ్మాయి మాట్లాడుతుంది నాతోటి, నేను వంట చేస్తుంటే. ఇంకా అలా మాట్లాడుతూ నేనైతే ఇవన్నీ కట్ చేస్తున్నాను. ఇది కట్ చేసేలోగా 2 కూడా రెడీ అయిపోతాయి. ఇంకా తోటకూర ఫ్రై చేసేయడమే. తోటకూర ఫ్రై కూడా తిని చాలా రోజులు అయిపోయింది. అందుకనే నిన్న నైటు ఇంకా మాకు నైటే ఆకుకూరలు దొరుకుతాయి అన్నమాట. ఇంకా నైటు తోటకూర తీసుకురమ్మని చెప్తే ఈయన తోటకూర తీసుకొచ్చారు. ఎర్లీ మార్నింగ్ కుదరదు, దొరకట్లేదు కూడా. ఇంతకుముందు ఇంటికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమంతగా ఎక్కడ వినిపించట్లేదు. ఇక్కడ మా అమ్మాయి అయితే ఏదో తింటుంది, ఏదో బిస్కెట్ ప్యాకెట్ తింటుంది, నాకు తినిపిస్తుంది అన్నమాట. దానికి కారణం ఏంటంటే ఆవిడకి ఎక్కువైపోయి ఉండొచ్చు, అది ఎక్కువైపోయింది అన్నమాట, అందుకే పెడుతుంది. లేదంటే మా అమ్మాయి అస్సలు ఇంత కూడా ఎవరికి పెట్టదన్నమాట, పిసినారి పెట్టడంలో. తనకి ఎక్కువైపోయిందని వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నాకు ఏదో తినిపిస్తుంది. ఇంక ఇక్కడైతే మొత్తం తోటకూర అయితే ఇంక ఇలా కట్ చేస్తాను. తొందరగా అయిపోతుంది, ఇలాగా మనం కత్తిరితో కట్ చేస్తే తొందరగా కూడా అయిపోతుంది. రసం కూడా కొంచెం సేపు ఇలా బాగా మరిగిపోతే ఇంకా రసం కూడా రెడీ అయిపోయినట్టే. ఈరోజైతే కూరలు సింపుల్గా అయితే చేసేసానండి. అసలు చెప్పాలంటే ఎండాకాలం తినబుద్ధి కావట్లేదు, మంచినీళ్ళు ఎక్కువ తాగేస్తున్నాం, జ్యూస్లని ఫ్రూట్స్ అని ఇవన్నీ తినేయడం వల్ల అసలు అన్నం అయితే అసలు తినలేకపోతున్నాము. ఇంకా అందుకని ఈరోజు ఇంకా చాలా సింపుల్గా రసం పెట్టేసి ఇలా ఫ్రై చేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వెల్లుల్లిపాయ అయితే వలవడానికి ఇలాగ మనం దంచేస్తే ఏంటంటే కొంచెం తొందరగా పొట్టు వచ్చేస్తుంది. అందుకని రాళ్ళలో పెట్టేసి ఇంక ఇలా దంచి ఇలా కొట్టేస్తే ఏంటంటే ఇంక ఈజీగా పొట్టు వచ్చేసింది అన్నమాట. లేకపోతే మనం అన్ని వెల్లుల్లిపాయలు వలాలంటే కష్టంగా ఉంటుంది కదా. ఇది ఏంటంటే తోటకూర ఫ్రైకి వచ్చి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇంక ఇది రసంలో వచ్చేసి కొత్తిమీర అయితే లేదు, అదే కొత్తిమీర ఉంటే ఒక గుప్పెడు కొత్తిమీర అందులో వేసుకుంటే రసం అదిరిపోతుంది. ఈవేళ కొత్తిమీర లేదు కనుక నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే కనుక ఇలా కనుక నేను పెట్టిన రసం నచ్చితే మీరు కూడా పెట్టుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇంక ఇక్కడ వెల్లుల్లిపాయ అన్నీ ఒలిచేసి అయితే ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక్కొక్కటి అయితే ఇంక నలగలేదు, అందుకని మళ్ళీ దాన్ని ఒక ముట్టికాయ వేసినట్టుగా మళ్ళీ దాన్ని ఇలా కింద కొడితే ఏంటంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా రసం అయితే ఇంకా పక్కన పెట్టేసి ఇక్కడైతే తోటకూర ఫ్రై అయితే చేసేస్తాను. ఇంకా తోటకూర ఒక కడాయి అయితే పెట్టేసుకుని ఇప్పుడు అందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటాను అనమాట. వేసేసుకుని ఇంక ఇవన్నీ ఫ్రై చేసేయడమే. అలా రసం పెట్టుకున్నప్పుడు పక్కన ఒక ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా రసం అయితే అదిరిపోయింది. ఇంకా నేను రసంతోనే తినేసాను అనమాట అన్నం అంతాని, అంత బాగా నచ్చింది. ఎప్పుడైనా ఆకలి వేయలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇలా రసం పెట్టుకొని చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది. ఇంకా అందులో అయితే కొంచెం జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి, నేనైతే ఎక్కువ వేస్తాను ఈ తోటకూర ఫ్రైలోని. ఇప్పుడు అందులోనే మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఇంక ఎండుమిర్చి కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. బీరకాయ వేపుల్లోనూ ఇలాగా తోటకూర వేపుల్లోని ఇలాగా మనకు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేసి అది కూడా ఫ్రై చేసేసుకోవాలి.
ఇంక ఇందులో ఎటువంటి ఉల్లిపాయ వేయట్లేదు. ఇది మామూలుగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఉల్లిపాయ వేస్తాను, ఒక్కొక్కసారి ఉల్లిపాయ వేయను. ఇది ఉల్లిపాయ వేయకుండా ఫ్రై అన్నమాట. ఇప్పుడు ఈ ఆకుకూర మొత్తం అంతా వేసేసి చక్కగా అలా కలిపేసి పెట్టేస్తే ఇంక అదే మగ్గిపోతుంది కదా, భలేగా మగ్గిపోతుంది. అంత తోటకూర ఉండదన్నమాట, చాలా తక్కువ అయిపోద్ది ఫ్రై అయిపోతే. కానీ కొంచెం వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి కర్రీ, భలే కలుస్తుంది రైస్కి. ఇంక అలా కలిపేసి ఇంక అలా సిమ్లో ఉంచేసామంటే ఒక 10 నిమిషాలు అదే మగ్గిపోతుంది. ఈరోజు మీరేం కర్రీ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ అవన్నీ కొంచెం సర్దేస్తున్నాను. గిన్నెలు అయితే చాలా వచ్చినాయన్నమాట కడగడానికి. ఎందుకంటే ఈ తోటకూర కడిగినప్పుడు ఒక 2-3 గిన్నెలు అయితే తీసేసాను. ఎందుకంటే చాలా మార్నింగ్ టిఫిన్ తిన్నవి ఇంక ఇలా ఉంటాయన్నమాట. ఇంకా అవన్నీ చేస్తా కూర్చుంటే ఇంకా టైం అంతా అయిపోతుందని చెప్పేసి ఇంకా టిఫిన్ తిన్నవి ఇప్పుడు ఈ వంట చేసిన గిన్నెలు ఇవన్నీ వంట అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కడుగుతాను. చూడండి మీరు కూడా ఎన్ని గిన్నెలు వచ్చేసినాయి అంటే అన్ని గిన్నెలు వచ్చేసినాయి. ఇంకా మాటి మాటికి కడిగామంటే ఇంక అక్కడే మన సమయం అంతా అక్కడే అయిపోతుంది. అసలు ఎండకి ఇంక అసలు ఏమీ చేయలేకపోతున్నాం, పని వచ్చి కొంచెం కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. సరే ఇంకా ఇప్పుడు ఆ గిన్నెలు కడిగి నేను వీడియో చేశానంటే మొత్తం చెమట పట్టేస్తుంది. అందుకే ఇంక వంట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గిన్నెలు కడుగుదామని చెప్పేసి అయితే ఇంకా ఆగిపోయాను. అందుకని మార్నింగ్ టిఫిన్ గిన్నెలు ఈ వంట చేసిన గిన్నెలు నాకు ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. ఇంకా అది తోటకూర సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను, అదే మగ్గుతుంది. ఇంక ఇక్కడైతే టిఫిన్కి నానబెడుతున్నాను. ఏం టిఫిన్ అన్నది నేను చెప్పను, మీరే కామెంట్ పెట్టండి నేను ఏం టిఫిన్ చేస్తున్నాను అన్నది. టిఫిన్ కోసం నానబెడుతున్నాను అనమాట. ఇలా నానబెడుతున్నాను అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం టిఫినో ఏంటో అని. ఇవన్నీ వేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నానబెట్టను, కొంచెం భోజనం అన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 గంట 2 గంటలకి అప్పుడైతే నానబెడతాను అనమాట నేను. ఇప్పుడైతే రెడీగా ఆ గిన్నెలో వేసేసి ఆ పక్కన పెడతాను, ఎందుకంటే గుర్తుగా ఉంటుంది. లేదంటే మర్చిపోతున్నాను నానబెట్టడం. అందుకని చెప్పేసి ఇవన్నీ గిన్నెలో రెడీగా ఉంచేసుకుని ఒక పక్కనైతే పెట్టుకుంటాను. భోజనం అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడైతే నానబెడతాను అనమాట. అప్పుడైతే కరెక్ట్గా టైం సరిపోతుంది. ఇక్కడ తోటకూర ఫ్రై కూడా చాలా బాగా అయిపోయింది. అందులో వచ్చేసి కొంచెం అయితే కారం అయితే వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అన్న కారం వేసుకోవాలి. ఎందుకంటే మనకి అది ఆకుకూర కదా, ఇలాగన్నా కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ అవసరం లేదు, కొంచెం కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకా మా లంచ్ అయితే అంతా రెడీ అయిపోయింది, మీరు కూడా వచ్చి చూసేయండి. తోటకూర ఫ్రై, టమాటా మిరియాల రసం, వైట్ రైస్. ఈరోజు చూసారా ఎంత సింపుల్గా అయితే వంట అయిపోయిందో. మార్నింగ్ చేసిన బీన్స్ కర్రీ కూడా ఉంది, అది కూడా ఉందన్నమాట. మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇదంతా ఇంకా మొత్తం డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం భోజనంకి వచ్చేసరికి ఇవన్నీ ఇలా రెడీ చేసేస్తాను. టేబుల్ మాత్రం అలా పెడతాను కానీ అవన్నీ మళ్ళీ టేపై మీదకి వచ్చేస్తాయి మధ్యాహ్నం తినే టైంకి. ఇంకా అవన్నీ అక్కడ సర్దేసి ఇంక ఇక్కడ మొత్తం గిన్నెలు చూసారా ఎన్ని అవ్వినాయో, ఇంక ఇవన్నీ కడిగేస్తే ఇంకా వంటకి సర్దేస్తే ఒక పని అయిపోతుంది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం అని అదని ఇదని చాలా పనులు ఉంటాయన్నమాట. కరెక్ట్గా 1 గంట అయితే అవుతుంది నాకు ఇవన్నీ అవ్వేటప్పటికి. ఇంక ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసాను, ఇంకా అన్నీ సర్దేశాను. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి.